నేను పానకం చేయాలా? యా చెయ్యవా? నాట్ డూ. ఐ కాల్ లాయర్. యూ అండ్ మై సన్ టేక్ డైవర్స్. సరే అత్తయ్య గారు, పానకమే కదా, నేను చేస్తాను. దట్స్ గుడ్. మరి సాల్ట్ ఇంకా ఇంగ్రీడియంట్స్ లేవు కదా? ఏంటమ్మా ఇషిక, పానకంలో ఉప్పు వేస్తావా? ఏంకాడయ్యో, వడపప్పులో గరం మసాలా కలుపుతాను అనలేదు. చిన్నత్తయ్య గారు, ఇషిక చేసిన పానకం నైవేద్యంగా పెడితే దేవుడు వరాలివ్వడు, పారిపోతాడు. సరే, పానకం నేనే చేస్తాను. కావాలంటే ఇషిక చేతులతో అందరికి పంచేలా చేద్దాం. మంచి జరుగుతుంది. గుడ్. హే బేబీ, యూ డూ పానకం. హే కోపి, యూ గివ్ పానకం. సూర్య, వంశీ, స్నేహ, రండి రండి. మీరందరూ నాకు పానకం చేయడానికి హెల్ప్ చేయాలి. రండి. సూర్య, కొంచెం వాటర్ పోయి ఇక్కడ. చాలే చాలే చాలు. బెల్లం ఎక్కడుందో చూడు. వంశీ, బెల్లం ఇవ్వు. చిన్నత్తయ్య గారు, పానకం రెడీ. కళ్యాణం అయిపోయాక నేనే ఈ పానకం అందరికి పంచుతాను. సమయం అవుతోంది, త్వరగా రండి. వస్తున్నాం పంతులు గారు. సరే, ఇవన్నీ తర్వాత కలపచ్చలే కానీ అవతల కళ్యాణానికి టైం అవుతుంది. బేగ రాయా, రండి అందరూ. హే కిడ్స్, కోపి కమ్ కమ్ పదండి. కమ్. మావయ్య గారికి గండం ఉందంట.
కొన్ని గ్రహాలు చాలా టాక్సిక్ గా ఉంటాయి పెదనాన్న. వాటిని లైట్ తీసుకుంటే లైఫే పోతుంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు మీరు ఏడవకండి అత్తయ్య గారు. మావయ్య గారికి ఏం కాదు. ఆయన చేసిన మంచి ఆయన్ని కాపాడుతుంది. అసలు ఏం జరిగింది బావా? నాకు విషయం తెలియగానే కాళ్ళు చేతులు ఆడలేదనుకోండి. అయినా మావయ్య గారు కల్లో కూడా ఎవరికి ద్రోహం తలపెట్టరే. అలాంటి ఆయన్ని ఎవరు చంపాలనుకున్నారు? మంచోళ్ళకే కదా శత్రువులు ఎక్కువ ఉండేది. అయినా ఏ ఎదవకి ఏ పోయే కాలం వచ్చిందో ఎంతగా తెగించాడు. సాటి మనిషిని చంపాలనుకున్నాడు బాగుపడ్డా. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు.